ప్రార్థన చేసేదనే నా బలపడి చేతి కంఠముల వాక్కులనెప్పుడు మాయకుడికి తలపులలోన నీవే దైవ వినాయక బోధనాయక దైవ వినాయక బోధనాయక أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد శ్రీయుగలిగించు మంగళని కవియు కలుషమంటని మంచి మార్గముల నడచి భరతమాతను సంతోషపరుచుమోయి భరతమాతను సంతోషపరుచుమోయి. ఇదే ప్రాంగణంలో టీచర్లు, ఉపాధ్యాయులు, కౌన్సిలర్లు, కోఆర్డినేటర్లు మీకందరికీ పాఠాలు చెప్పి సమాజానికి పంపించి అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న మీ అందరికీ మరొకసారి వినిపించి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం నిజానికి చాలా ఆనందం, చాలా సంతోషం. అందరికీ అందరికీ కళాకారులు, కవులకు, కళాకారులకు, ఉపాధ్యాయులకు అందరికీ పైన చప్పుడు కొట్టులో సరే ఎంత గట్ల కొడుతుందో చూస్తాం. పైన చప్పుడు పైన పైన ఇంకా ఇంకా అన్నదానము గొప్పదనవచ్చునే కాని అన్నము జాములో అరిగిపోవు. వస్త్రదానము కూడా భవ్యదానమే కాని వస్త్రమేడాదిలో పాతబడును. గృహదానం ఒకటి కృష్ణదానమే కాని కొంపకొన్నేళ్లలో కూలిపోవు. భూమి దానము మహా పుణ్యదానమే కాని భూమి అన్యుల చేరిపోవచ్చు. అరగిపోగా ఇంచుమేని చిరిగిపోగా కూలిపోవగా ఎన్నుల పాలుగాగా నిత్యమై నిర్మలమై నిశ్చలమై ఒప్పుచుండు విద్యాదానం ఒకటి జగతి ఒప్పుచుండు విద్యాదానం ఒకటి జగతి అని మీకందరికీ విద్య చెప్పి చాలా మంది టీచర్లు అంతా ఉన్నారు ఇక్కడ. మీకు చదివిన టీచర్ అంతా అక్కడ ఉన్నారు. ఆ టీచర్లు ఒకసారి గట్టిగా చెప్పబడి మరీ మీ టీచర్లు ఊహించుకోండి సార్. మంచి టీచర్ ఒకసారి ఊహించుకోండి చెప్పబడి ఆ రోజులు కొట్టండి. చాలా మంది టీచర్లు బాగా కొట్టండి. విద్య గమనించి విధాన పరుడము విద్య కార్యము విశ్వమందు నీవు నిర్వహించని దిగాచు నీ బుద్ధి వెలికి తీయమడుగు వెలుగు చిమ్ము వెలికి తీయమడుగు వెలుగు చిమ్ము అని మీకు తెచ్చిపోయింది. ఉపనిషత్తులో చదువు మానేసుకొని ఇబ్బంది పడుతున్న సమయంలో ఏదైనా ఒక మంచి అవకాశం దొరికిందా అని దీంట్లో చదువుకొని ఈరోజు మన జీవితం అంతా పూదోటి బృందావనమై నందనవనమై నవజీవనోత్సవంతో ఇంకా శోభాయమానంగా జరగడానికి ఇది అవకాశాన్ని ఇచ్చింది. అలాంటి కార్యక్రమం ఈరోజు మా స్నేహితుడు మా ఫ్రెండ్ వచ్చేది సార్ కార్యక్రమానికి. మా స్నేహితుడు వచ్చింది మా క్లోజ్ ఫ్రెండ్ వచ్చింది. రాలే కదా రాలే కదా వారం లేదా ఆమె కూడా వస్తే బాగుంటుంది. మేము కలిసి చదువుకున్నాం. మేము కలిసి ఈ కార్యక్రమానికి వస్తే కూడా బాగుంటుందని చెప్పి ఆలోచిస్తున్నాడు కదా. స్నేహం చాలా గొప్పది. స్నేహం సుఖాన్ని పెంచుతుంది, దుఃఖాన్ని పంచుతుంది. స్నేహం అనే కథకు మరుపు అనే పదవి లేకు. ఫ్రెండ్షిప్ విత్ ద ఫైనెస్ట్ ఫ్లవర్ ఇన్ ద లైఫ్ గార్డెన్. అలాంటి మంచి మిత్రులు, మంచి స్నేహితులు అందరూ కూడా ఈరోజు కనిపిస్తుంటే వాళ్ళు చిన్న స్థాయిలో ఉండేటువంటి పెద్ద స్థాయిలో కనిపిస్తున్నారు. చాలా మంది మేధావులు, ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసి తీసుకునేటటువంటి అపురూపమైనటువంటి పండుగకు మీరంతా రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు చాలా చక్కటి పాటలతో మనకు అందరికీ అందించారు. సరస్వతి మూర్తులు, సచ్చరిత్రుడు, సన్మిత్రుడు, కళాకారులు రోజు ఏదో ఒక చోట్ల వెళ్ళి వాళ్ళ అవగాహన కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళకందరికీ ఒకసారి కళాకారులకు ఒకసారి చెప్పడు కొట్టండి గట్టిగా. చెప్పడు కొడుతూనే ఉండండి, మధ్య మధ్యలో చెప్తూనే ఉంటాం. ఒకసారి ఈరోజు చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళ